మా గార్డెన్‌లో ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. వర్షం వచ్చి వెళ్ళిన తర్వాత ఎలా అయినా సరే మొక్కలు చాలా డిఫరెంట్‌గా కనిపిస్తాయి. ఎంత లష్‌గా అంటే ఆ గ్రీన్ కలర్ చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తది మనకి. సో, ఎంత వాటర్ మనం మొక్కల పైనుంచి స్ప్రే చేసినా, ఏం చేసినా గూడా. ఈరోజు సండే నేను ఈ వీడియో తీస్తుంది సండే అనమాట. అసలు మార్నింగ్ అంటే మాకు నైట్ చాలా పెద్దగా రెయిన్ వచ్చింది. మార్నింగ్ వచ్చిన ఫ్లవర్స్ ఇవన్నీ. అసలెంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల నాకు ఈ ఫ్లవర్స్ అన్నీ కొంచెం నీట్‌గా వీడియో తీయడానికయింది. లేదంటే ఎండ చాలా ఎక్కువగా ఉండేది కదా సండే. అలా ఉన్నప్పుడు వీడియో తీయడం నాకు చాలా కష్టం. ఏదేమైనా కూడా మొక్కలనే వాటితో ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటది. అది ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తది. అసలు ఆ మొక్కలతో ఉన్నప్పుడు మన మనసుకి అసలు ఏది ఏ థాట్ రాదు. ఈ వీడియో తీయకపోతే అది గూడా ఉండదు. వీడియో ఏదో కొంచెం రావాలని ఇంకొంచెం కాన్షియస్‌గా ఫోన్ పట్టుకోవడం అది చేయడం తప్ప, లేదంటే ఓన్లీ ఆ మొక్కల్నే మనం చూస్తూ ఉన్నప్పుడు, వాటికి సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు అసలు ఎంత హ్యాపీ ఫీల్ ఉంటదంటే, అసలు మైండ్ అంతా చాలా లైట్ వెయిట్ అయినట్టు ఉంటది. ఎంత బాగున్నాయో ఇటు బ్యూటీని అలా చూస్తూ ఉంటే చాలా అంటే చాలా. సో, ఇంత అందంగా పూసిన పువ్వుల్ని ఈ వీడియో ద్వారా కొంతమందైనా చూడాలని చెప్పి ఇలా తీశానన్నమాట. అసలెన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. ఇవేంటంటే నాకెక్కడ కొంచెం కుండీ ఖాళీగా ఉంటే నేను అందులో వీటిని పెట్టేయడం వల్ల ఇలా అన్ని ప్లేసుల్లో కూడా ఈ ఫ్లవర్స్ వచ్చాయి. ఇవి మొన్నటి వరకు మొగ్గలు లేవు. వర్షం రాగానే వచ్చాయి ఇవి. లాస్ట్ రెయిన్‌కేమో మొగ్గలొచ్చాయి. ఇప్పుడేమో పువ్వులొచ్చేసాయి. ఇవి కింద వేశాను కిందున్న కుండీల్లో. ఇంకా చూసి చూసి విసిగిపోయాను నేను ఈ లోటస్ టబ్‌లో తర్వాత వాటర్ లిల్లీ టబ్స్. ఎలా అంటే గ్రీన్ కలర్‌లో వాటర్ వచ్చేసి దాని పైనంతలా మాస్ పేరుకుపోయి అసలు చూడడానికి అస్సలు బాగుండేది కాదు. అలాంటిది వర్షం రాగానే చూడండి వాటర్ ఎంత చక్కగా ఉందో. ఇవి నేను వేసిన సీడ్స్ నుంచి వచ్చిన ప్లాంట్స్ ఇవి. చాలా కిందకున్నవి. రెయిన్ వస్తే చాలు ఇవి చాలా చక్కగా వచ్చేస్తున్నాయి మొగ్గలు. చాలా అంటే చాలా చక్కగా. ఇది నాకు అను బాల్కనీ గార్డెన్స్ అనురాధ గారిచ్చిన కోడి సంపెంగ స్టెమ్. ఆవిడ స్టెమ్స్‌కి రూట్స్ వచ్చిన తర్వాతే పంపించారు నాకు. ఇప్పుడు 2 ప్లాంట్స్ పంపించారు. ఒకటి వచ్చిందన్నమాట. దానికి బడ్స్ కూడా వచ్చాయి. ఫ్లవర్స్ కోసం వెయిటింగ్. ఈ పర్పుల్ కలర్ అయితే మాత్రం డైలీ ఒక్క పువ్వైనా పూస్తుందండి. అలాగే ఏం చేశానంటే ఈ సన్నజాజి ప్లాంట్‌ని వేరే దాంట్లోకి పెడదాం అనుకున్నాను గానీ అవ్వలేదు. ప్యాషన్ ఫ్రూట్‌ని మాత్రం కట్ చేసేసి దాన్ని సెపరేట్ చేసి పెట్టాను ఈ పాట్‌లో. ఎందుకో ఈ సన్నజాజి మొక్క చాలా పెద్దగా అయిపోవడం వల్ల అంటే అంత అయిపోద్దని అనుకోలేదు నేను. సో, అందుకనే ఆ ప్యాషన్ ఫ్రూట్‌ని సెపరేట్ చేసేసాను. అలాగే నల్లేరు కాడలు మొత్తం కట్ చేసేసాను. పచ్చడి చేయడం కోసం. సో, హ్యాపీనెస్‌ని షేర్ చేసుకున్నా మీతో.